గురుభ్యో నమః. ఋతుజాతక ఫలితం మరియు పరిష్కారం. ఋతుజాతక మరియు పరిహారాల ప్రాముఖ్యత. అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఆమె కలిగే ఫలితాలను విశ్లేషించడమే కాకుండా, ఒకవేళ ప్రతికూల సమయాల ఋతువు అయితే దాన్ని తగిన పరిష్కారాన్ని కనుక్కోవడం, పాటించడం అనేది ముఖ్యం. అది కేవలం ఒక ఆచారంగా కాకుండా భవిష్యత్తులో అమ్మ వైవాహిక జీవితం, సంతానం మరియు ఆరోగ్యం సురక్షితంగా ఉండడానికి చేసే శాస్త్రీయ ప్రక్రియగా పరిగణించాలి. సమయ దోషాలు మరియు పరిష్కారాలు. గతంలో చర్చించినట్టు అర్ధరాత్రి కాళీజామం లేదా కొన్ని అశుభ సమయాల్లో పుష్పవతి అయితే దోషాలు కలిగే అవకాశం ఉంటుంది. వాటి నివారణకు కొన్ని ప్రధాన పరిహారాలు. శుద్ధి ప్రక్రియ, పుణ్యాహవాచనం. ఋతువు అయిన తర్వాత నిర్ణీత రోజున ఇంటిని మరియు అమ్మాయిని వేదమంత్రాలతో శుద్ధి చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దాన ధర్మాలు. గ్రహదోషాల తీవ్రత తగ్గించడానికి నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు లేదా ధాన్యం దానం చేయడం శ్రేయస్కరం. దైవ ప్రార్థన. కులదైవాన్ని లేదా శక్తి స్వరూపైన అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఋతుదోషాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. వైవాహిక జీవితం ప్రభావం. ఋతుజాతకం ద్వారా రాబోయే భర్త స్వభావాన్ని ఆయన గుణగణాలను మరియు వారి మధ్య ఉండే అనుబంధాన్ని ముందే అంచనా వేయవచ్చు. వివాహానంతరం జరిపే శాంతి ముహూర్తం నిర్ణయించడానికి ఋతుజాతకమే ప్రధానమైన ఆధారం. సరైన పరిహారాలు చేయడం ద్వారా గర్భాశయ సంబంధిత సమస్యలను మరియు వైవాహిక జీవిత కలహాలను అరికట్టవచ్చని సూచిస్తున్నాయి. సంప్రదాయ ఆహారం, గ్రహాల ప్రభావం. ఆ సమయంలో ఇచ్చే నువ్వుల నూనె మరియు మినపిండి వంటి ఆహార పదార్థాలు కేవలం శారీరక బలానికి కాకుండా శని మరియు రాహు వంటి గ్రహాల ప్రభావం సానుకూలంగా మారడానికి కూడా సహాయపడతాయి. సంక్షిప్తంగా ఋతుజాతకం అనేది కేవలం భవిష్యత్తును చెప్పేది మాత్రమే కాదు, జీవితంలో ప్రతికూలత పరిహారం ద్వారా అనుకూలంగా మార్చుకొని సుఖమయమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి మార్గాన్ని సూచిస్తుంది. రాత్రి సమయంలో ముఖ్యంగా 11:30 నుంచి 3 AM వరకు పుష్పవతి కావడానికి కాళీజామం అంటారు. ఈ సమయంలో ప్రతికూల శక్తి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నివారణకు పాటించాల్సిన నిర్దిష్ట పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. పుణ్యాహవాచనం. రాత్రి వేళల్లో అశుభ ఫలితాలు తొలగించడానికి నిర్ణీత రోజున వేద మంత్రాలతో శుద్ధి ప్రక్రియ నిర్వహించాలి. అది అమ్మాయి చుట్టూ ఉన్న ఆరాన్ని శుద్ధి చేస్తుంది. ఇనుప వస్తువును ఉంచడం. రాత్రి సమయంలో పుష్పవతి అయినప్పుడు రక్షణ కోసం అమ్మాయి దగ్గర ఇనుప మేకు లేదా ఇనుప వస్తువులు ఉంచుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇనుము శనిగ్రహానికి సంబంధించింది. దుష్టశక్తుల నుండి రక్షణ కల్పించడం కాకుండా మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. నిర్దిష్ట దానాలు. రాత్రి సమయం దోష నివారణకు నల్లని వస్త్రాలు, నువ్వుల నూనె లేదా ధాన్యం దానం చేయడం శ్రేయస్కరం. ఇది గ్రహాల ప్రతికూలత ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆహార నియమాలు. 30 రోజుల పాటు నువ్వుల నూనె మరియు మినపిండితో చేసిన పదార్థాలు ఆహారంగా ఇవ్వాలి. ఇవి శని మరియు రాహుగ్రహాల దోషాలు అరికట్టడానికి సహాయపడతాయి. దైవ ప్రార్థన. శక్తి స్వరూపిణైన అమ్మవారు లేదా కులదైవాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల కాళీజామంలోని దోషాలు పోతాయి. శాంతి ముహూర్తం. వివాహం తర్వాత జరిపే శాంతి ముహూర్త సమయంలో ఈ రాత్రి సమయ దోషాలను పరిగణనలోకి తీసుకొని తగిన జ్యోతిష పరిహారాలు చేసిన తర్వాతే ముహూర్తాన్ని నిర్ణయించాలని సూచించబడింది. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.